మనము మోషే ఉపవాస పిడుకుల్లో ఉండగా నిర్గమాకాండం ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజున నిర్గమాకాండము 20 అధ్యాయంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న 5వ ఆజ్ఞను చూద్దాం. మనము 4 ఆజ్ఞలు చూసిన వారమే ఉన్నాం 10 ఆజ్ఞల్లో. ఈరోజు 5వ ఆజ్ఞగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో అందరూ శ్రద్ధ కలిగి ఉందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మనకి దేవుడు ఇస్తున్న 5వ ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుడు మనకి 5వ ఆజ్ఞ ఇస్తున్నారు. అయితే మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలి అన్న దేవునికి సంబంధించిన మొదటి 4 ఆజ్ఞలు చెప్తే రిమైనింగ్ 6 ఏవైతే రిమైనింగ్ 6 ఆజ్ఞలు ఉన్నాయో అవి మనుషులకు సంబంధించి దేవుడు చెప్తున్న ఆజ్ఞలుగా మనం విన్నాం కదా. అయితే మనుషులకు సంబంధించి దేవుడు మొట్టమొదటిగా ఇస్తున్న ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సన్మానించండి అని చెప్పాడు. ఇంతకాలం వరకే మీరు సన్మానించండి, లేదా మీకు ఒక స్పెసిఫిక్ ఏజ్ వచ్చే వరకే, లేదా మీ తల్లిదండ్రులకు స్పెసిఫిక్ ఏజ్ వచ్చే వరకే మీరు వారిని గౌరవించండి, లేదా వాళ్ళని టేక్ కేర్ చేయండి అని ఎక్కడైనా చెప్పినట్టుందా అని చూస్తే ఖచ్చితంగా లేదు. దేవుడు సన్మానించండి అని చెప్పాడు, కానీ దానికంటూ ఒక టైం ల్యాంప్ అనేది దేవుడు ఇవ్వలేదన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమైంది, మన తల్లిదండ్రులైన వారు మనతో ఉన్నంత కాలము కొన ఊపిరి వరకు వాళ్ళని మనం సన్మానిస్తూనే ఉండాలి. సన్మానించడం అంటే ఇక్కడ వాళ్ళకి ఒక సాల్వా లేదా నగలు ఇవన్నీ చేసి సత్కరించడం కాదు కానీ వాళ్ళని ఎంతో ప్రేమ కలిగి వాళ్ళని ఆదరించడం, ప్రేమ కలిగి వాళ్ళని చూసుకోవడం. మనం అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు ఇలాగా, మా పేరెంట్స్ అంత బెస్ట్ పేరెంట్స్ కాదు, లేదంటే మమ్మల్ని అంతగా టేక్ కేర్ చేయరు, మమ్మల్ని అంతగా పట్టించుకోరు అని ఈ విధంగా చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే లోకంలో అందరూ మంచి వాళ్ళే ఉంటారని మనం చెప్పలేం కదా. అలా మన పేరెంట్స్ ఎటువంటి వారు అయినప్పటికీ మనం వారిని సన్మానించడం మాత్రం మానకూడదు. ఎందుకంటే ఈరోజు నీ పేరెంట్స్ ఎలాంటి వారైనా కానివ్వండి, కానీ వాళ్ళు లేకపోతే నీవు లేవు. నీ పేరెంట్స్లో మీ ఫాదర్ కాకపోయినా నువ్వు ఉండవు ఈరోజు, మీ మదర్ కాకపోయినా ఈరోజు నువ్వు ఉండవు. నీ తల్లి తండ్రిని బట్టే ఈరోజు నువ్వు రూపొందించుకుని ఈరోజు ఈ భూమి మీద ఉన్నావు నువ్వు. అంటే నీ తల్లిదండ్రులు ఎటువంటి వారైనా కానీ వాళ్ళని సత్కరించడం ఆపకూడదు. ఎలా అంటే మనం ఇప్పుడు ఒక జాబ్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనకి మేనేజర్, మనకు వచ్చే హైయర్ అథారిటీస్ మనకు నచ్చకపోవచ్చు, అయినప్పటికీ వాళ్ళు మన హైయర్ అఫీషియల్స్ కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవిస్తాం కదా. వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి, వాళ్ళు మనకంటే మన మీద సీనియారిటీని బట్టి, ప్రతి విషయంలో బట్టి వాళ్ళు మనకి అంత ఇంటరాక్ట్ అవ్వకపోవచ్చు, మనతో కొన్ని క్లాషెస్ ఉండొచ్చు, అయినప్పటికీ వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి మనం వాళ్ళని తప్పక గౌరవిస్తాం కదా. అలాగే మన తల్లిదండ్రులు ఎటువంటి వారైనప్పటికీ వాళ్ళని మనం తప్పక సత్కరించాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున లేకపోతే మనము ఈ రోజున ఉండం కనుక. అయితే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్గా మనం ఒక కోర్టుకు వెళ్ళామనుకోండి, ఒక కోర్టులో జడ్జ్ గారు ఉన్నారు. ఆ జడ్జి ఎటువంటి వారైనప్పటికీ మనం ఏమంటాం, యువర్ ఆనర్ అంటాం, లేదా మై లార్డ్ అంటాం. ఇంత గౌరవంగా వాళ్ళని పిలుస్తున్నాం కదా. వాళ్ళెవరో మనకు తెలీదు, వాళ్ళెవరో ఏంటో కూడా మనకు సంబంధం లేదు, అయినప్పటికీ మనం ఎంత గౌరవించి వాళ్ళని పిలుస్తున్నాం. అలాగే మన సొంత తల్లిదండ్రులు వారు ఎటువంటి వారైనప్పటికీ మనము వాళ్ళని ఎలా గౌరవించాలంట. నిర్గమాకాండం 20:12 చూసాం కదా, దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ ఆయువు ఉన్నంత వరకు కూడా మన తల్లిదండ్రులను మనం గౌరవిస్తూనే ఉండాలి. మనం డిఫరెంట్ స్టేజెస్లో దాటుకుని వస్తాం కదా. ముందు బాల్యం నుంచి యవ్వనం నుంచి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళ తర్వాత వృద్ధాప్యం, ఈ లెవెల్స్ గుండా వెళ్తున్నాం కదా. ఒక్కొక్క లెవెల్లో ఎలా మన పేరెంట్స్ మనం గౌరవించాలని చూసినట్లయితే, బాల్యంలో ఉన్నప్పుడు మనం తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి అంటే వాళ్ళ మాట వినడం, వాళ్ళు చెప్పింది చేయడమే తల్లిదండ్రులు గౌరవించడం. అది మనం బాల్యం స్టేజ్లో చేయవలసిన గౌరవం అనమాట. టీనేజెస్కి వచ్చేసరికి
మన పేరెంట్స్ మనకి చేసింది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే టీనేజర్స్కి వచ్చేసరికి మనకి ఒక ఐడియాలజీ అంటే ఏర్పడుతుంది. మన తల్లిదండ్రులు మన కోసం చేసిన దాన్ని బట్టి, లేదా మన కోసం ప్రయాసపడుతున్న దాన్ని బట్టి కానీ వాళ్ళు మనని ఎంత టేక్ కేర్ చేస్తున్నారు ఏంటి అనేది మనకి ఒక ఐడియాలజీ వస్తుంది కదా. దాన్ని బట్టి ఈరోజు నీవు టీనేజ్లో ఇంతవరకు చదువుకుంటూ వచ్చావు అంటే అది నీ తల్లిదండ్రుల కారణం. లేదా టీనేజ్లో ఇప్పటి వరకు నీకు కావాల్సిన వస్త్రం కట్టుకుంటూ, నీకు కావాల్సిన ఆహారం తింటూ, కావాల్సిన ట్రిప్స్కి వెళ్తూ ఉన్నామంటే దానికంతా నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చింది ఎవరు? నీ పేరెంట్స్. అలాగా నీ తల్లిదండ్రులు చేసిన దాన్ని అంతటిని బట్టి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎలాగైతే యెహోవా చేసిన మేలుల్ని మనం మరవకుండా ఉండాలో, అలాగే ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు మన కోసం చేసిన ఖర్చు లేదా మన కోసం చేసిన త్యాగాలు అన్నిటినీ కూడా మనము యవ్వన కాలంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలా యవ్వన కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఒక ఏజ్ వచ్చేసరికి, లేదా మనం మ్యారీడ్ స్టేజ్ అయిన తర్వాత మనకు వచ్చిన పార్ట్నర్స్ ఎలాంటి వారైనా సరే మన తల్లిదండ్రులను మనం మరవకుండా ఉండడానికి బేస్మెంట్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడు అలా చేసింది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు. అలాగే ఒక మాట చూద్దాం ఇక్కడ, సామెతలు 23:22. మనము సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా మనం మొదటి అధ్యాయం మొత్తం క్లుప్తంగా ధ్యానించాము కదా, ప్రతి వచనంని కూడా. అలాగే మనము సామెతల గ్రంథంలో ఒక ప్రసంగంగా చెప్పుకున్నాం మన తల్లిదండ్రులను గౌరవించాలి అని. అలాగే ఈరోజు 23:22లో ఒకసారి చూద్దాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశములు అంగీకరించుము, నీ తల్లి ముదమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఇక్కడ సామెతల గ్రంథము 23:22 నుంచి దేవుడు ఏమంటున్నారు? నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. ఇప్పుడు టీనేజ్ బాయ్స్ని చూడండి, ఒక ఏజ్ వచ్చేసరికి ఎలా ఉండాలి? ఫాదర్కి ఒక బ్యాక్ బోన్లా ఉండాలి, స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చేవారిలా ఉండాలి. ఇప్పుడు ఫాదర్ చెప్పింది అలా మనం ఎప్పుడు కాగలం? మన ఫాదర్ ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో, ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ ఫీల్డ్లో మనం ఫాదర్కి సహాయం చేయడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంత దిల్కుష్ అవుతారు చెప్పండి ఒకసారి. ఓకే, నాకు కొడుకున్నారు, నెక్స్ట్ నా ఫ్యామిలీని టేక్ కేర్ చేయడానికి నా పెద్ద కుమారుడు నాకు ఎదిగొచ్చారు, సిద్ధపడ్డారు అని వాళ్ళు ఎంతగా ప్రౌడ్ మూమెంట్ ఫీల్ అవుతారు. మన తెలుగు పోయమ్స్లో కూడా చదువుకుంటాం కదా, పుత్రోత్సాహము అని సంథింగ్. పుత్రుడు పుట్టిన వెంటనే పుత్రోత్సాహం కలగదు, పుట్టి పెరిగాక ఇలా హెల్ప్ఫుల్గా ఉంటే పుత్రోత్సాహం కలుగుతుంది అని చదువుకుంటాం కదా. అలాగా మనం ఎదిగొచ్చిన తర్వాత మన తండ్రి ఉపదేశములు ఏవైతే ఉన్నాయో, ఈ లోకపు తండ్రి మనకి చెప్పిన ఈ సహాయం చెయ్యిరా, లేదంటే ఈ ఫీల్డ్లో ఇలా వెళ్ళరా, ఇవని నువ్వు ఈ మార్గం గుండా చెయ్యి అన్నప్పుడు, అతని మాట విన్నప్పుడు మన ఫాదర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది మనం అది ఎక్స్పీరియన్స్ చేసి చూడాలి. ఈ మాటల్లో చెప్తే రాదు, కానీ అది మనకి స్వతహాగా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మరింత ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మన తల్లి గురించిన మాట చూస్తే, నీ తల్లి ముదమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. మనం చిన్నగా ఉన్నప్పుడు చూడండి ఎలా చేస్తాం మనము. ఈవెన్ చాలా వామ్త్ అయినా మోషన్స్ అయినా ఏదైనా సరే కానీ మన మమ్మీ అసలు ఏది అసహించుకోకుండా ఎంత లవ్లీగా కేర్ చేస్తుందో మనల్ని. అటువంటి కేరే మన మదర్స్ ముదమి వచ్చే వరకు కూడా మన మదర్స్ని అలాగని చూసుకోవాలంట. అలాగే ఇంకొక వచనం కూడా చూద్దాం మనము. ఒకవేళ మన తల్లిదండ్రులను మనము ఈ విధంగా సన్మానించకుండా వాళ్ళు చెప్పిన మాటని తిరస్కరిస్తే ఏమవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 20:20 వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించే వారిని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మళ్ళీ చదువుతున్నాను. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, ఇక్కడ చెప్తున్నారు కదా, మనము మన తల్లినైనను తండ్రినైనను దూషించేవారు ఎలా అవుతారంట అంటే, మనము ఏ వర్క్ స్టార్ట్ చేసినా కానీ
డిస్టర్బెన్సెస్ అనేవి మనం చూస్తాం. అదే మన తల్లిదండ్రులు చెప్పిన వేలో మనం వెళ్ళినట్లయితే అది మోస్ట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మన తల్లిదండ్రుల బాటలో మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళొక సపోర్ట్ అనేది మనకు ఉంటుంది. అలా కాదని వాళ్ళు చెప్పిన మాటను నిరాకరించి మనకు నచ్చిన వేలో వెళ్తే మనకి నెక్స్ట్ అంటూ సపోర్ట్ అనేది ఒకటి ఉండదు. అలాగే ఇక్కడ చూస్తున్నాం కదా 20 వచనంలో మన కారు చీకట్లో ప్రయాణించు వారమై ఉంటామంట. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయము 51 వచనం. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద వచ్చినప్పుడు తల్లిదండ్రులను సన్మానించారు. తన సిలువ మీద ఉన్నా కూడా సిలువ మీద ఉండి ఏడు మాటలు పలికి ఉన్నారు కదా మన ప్రభు. 7 మాటల్లో ఒక మాట ప్రత్యేకంగా తల్లిని గురించిన మాట చెప్పారు అంటే ఆయన తల్లిదండ్రులకు ఎంత లోబడి ఉన్నారో మనం చూడవచ్చు. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 51 వచనం. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారితో తన తల్లిదండ్రులతో కలిసి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎలా ఉన్నారంట యేసుప్రభు భూమి మీద తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. అలాగే ఈ రోజున మనము మన పేరెంట్స్ని గౌరవిస్తేనే నెక్స్ట్ జనరేషన్ అంటూ మనల్ని గౌరవిస్తుంది. ఈరోజు మన పేరెంట్స్ ఉండగా మనకి మ్యారేజ్ అవుతుంది, మనకి చిల్డ్రన్ వస్తారు. మనం మన పేరెంట్స్ని ట్రీట్ చేసే విధానంను బట్టే నెక్స్ట్ జనరేషన్లో మన పిల్లలను మనల్ని ట్రీట్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. మన పేరెంట్స్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో నెక్స్ట్ జనరేషన్ నుంచి మనం అదే కోరుకోగలం. ఈరోజు మన పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో లేదా పలానా చోట అప్పగించేసి వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్లో కూడా మనం ఆ ప్రేమను వదిలేసుకోవాలి. నేను ఇలా చేశాను కదా మా పేరెంట్స్కి, నాకు ఏజ్ వచ్చేసరికి నాకు ఈ స్థితే ఉంటుంది, నెక్స్ట్ అంటూ నేను వేరే వాళ్ళు ఆధారపడకూడదని మనం ఫిక్స్ అయిపోయి అలా చేయాలి. కానీ అలా మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఏ ఏజ్ వచ్చే వరకు కూడా అయినప్పటికీ వాళ్ళు మనం సన్మానిస్తూనే ఉండాలి. వాళ్ళు మన కోసము ఎంత త్యాగం చేశారనేది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎలా ఒక తండ్రి లేదా ఒక తల్లి ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే అది సంపూర్తిగా మన కోసమే, మన పోషణ ఆధారం నిమిత్తమే. వాళ్ళకి నచ్చిన పని చేయని, నచ్చక పని చేయని మనల్ని పోషించాలి, మనల్ని ఒక మంచి పొజిషన్లో పెట్టాలి, లేదా వాళ్ళకి మంచి వస్త్రములు కొనాలి, లేదా మంచి ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని ఈ విధంగా ప్రయాసపడుతూ చేస్తారే తప్ప మన బాధ్యతని ఎప్పుడూ పక్కన పెట్టి వాళ్ళ కోసం వాళ్ళు జీవించేదంటూ ఉండదు మన తల్లిదండ్రులు జీవితంలో. ఈరోజు దాన్ని బట్టి మనం ఒకసారి అందరం కూడా ప్రశ్నించుకుందాం. ఈరోజు మన తల్లిదండ్రులను మనం ఏ విధంగా సన్మానిస్తున్న వారమే ఉన్నాము. ఈరోజు దేవుడు అంతా మాట్లాడుతున్నారు కదా, నిర్గమాకాండము 5వ ఆజ్ఞ ద్వారా నీ తల్లిదండ్రులను సన్మానించుము, ముదమి వచ్చే వరకు వాళ్ళని సన్మానిస్తూనే ఉందాం. ఈ విధంగా ఈ వాగ్దానం బట్టి తీర్మానం చేసుకుంటూ మన తల్లిదండ్రులను సన్మానించే దీవెన, కృప, అట్టి మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.